ఓం శ్రీ మాత్రే నమః. అనంతమైనటువంటి శక్తి, అపారమైనటువంటి దయ, అమరులకే కాదు మనందరికీ తల్లి అయినటువంటి అమ్మ శ్రీమాత త్రిపుర సుందరీ దేవి. దేవతల కోరికతో అవతరించినటువంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామ స్తోత్రం. అమ్మ సౌందర్యాన్ని తెలుసుకుంటున్నాం కదండి. ఇప్పుడు మన జ్ఞానేంద్రియాల్లో ఒకటైనటువంటి శ్రవణేంద్రియానం చెవి అనేది సాధారణ అవయవంలా మనకి అనిపించవచ్చు, కానీ అది శబ్దానికి ద్వారం. ఆ శబ్దమే జ్ఞానంగా మారి మన మనస్సును కూడా మార్చగలదు. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చెవుల సౌందర్యాన్ని, అలానే 8వ శ్లోకానికి విభజన మరియు వివరణ ఎలా చదువుకోవాలి తెలుసుకుందామండి. అందుకంటే ముందుగా ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఈ వీడియోని ఇంకా చాలా మందికి సజెస్ట్ అవుతుందండి. ప్లీజ్ అండి. 8వ శ్లోకం. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోరుపమండల. ఈ శ్లోకంలో మనకి 2 నామాలు ఉన్నాయండి. మొదటిది కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. 22వ నామము తాటంక యుగలీభూత తపనోరుప మండల. ఇక్కడ మనకి ఈ 2 కూడా 16 అక్షరాలు గల నామాలండి. వీటిని విడదీసి చదవకూడదు, కలిపి చదవాలండి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. ఈ నామంలో కదంబ పుష్పం అండి మీకు తెలిసే ఉంటాయి, లేదా కడిమి పుష్పములని కూడా అంటారు. మంజరి అంటే గుచ్చాలు లేదా గుత్తులుగా ఉన్నటువంటి, క్లుప్త అంటే అమర్చిన లేదా సమకూర్చిన, కర్ణపూర చెవులు అలంకరణతో, మనోహర ఆకట్టుకొని లేదా మనస్సును ఆకర్షించే తల్లి. అంటే అమ్మ తన చెవులకు గుత్తులుగా అమర్చబడినటువంటి కదంబ పుష్పములను ధరించి మనస్సును దోచేటంత అందాన్ని కలిగి ఉంది అని అర్థమండి. కదంబ పుష్పం అనేది ఒక విశేషమైన పుష్పం అండి. ఇవి ప్రధానంగా వర్షాకాలంలో వికసించే ఒక రకమైన మధుర సువాసన కలిగినటువంటి పుష్పాలు. ఇవి భారతదేశం, నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాలలో సహజంగా పెరిగే చెట్లు అనమాట. ఈ కదంబ పుష్పం అనేది చూడటానికి ఎలా ఉంటుంది అంటే గోళాకారంలో ఉంటుందండి. అంటే గుండ్రంగా ఉంటుందన్నమాట. సర్వ దిశలతో ఆ పుష్పానికి సంబంధం ఉంటుందన్నమాట. ఇక ఈ పుష్పం యొక్క రంగు ముదురు పసుపు, తెలుపు లేదంటే నారింజ రంగులో ఉంటుందండి. ఆ రంగుతో ఉంటుందన్నమాట. ఈ రంగు అనేది శక్తికి, సృష్టికి, ప్రాణశక్తికి ప్రతీక. ఈ రంగులతో చిన్న చిన్న రేకులతో నిండి ఉంటుంది ఈ పుష్పం. అలా ఉండటాన్ని ఒక సమైక్యతను తెలియజేస్తుందండి. దీని పరిమళము చాలా సుగంధమైనది. సహజంగా మనస్సును ఆకర్షించే రీతిలో ఉంటుందండి. అలానే ఈ పుష్పం యొక్క ఆకులు, బెరడును వీటిని విశేషంగా ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటారండి. అమ్మ ఈ కదంబ పుష్పాలని ఎందుకు చెవులకు ధరించింది అంటే, ఈ కదంబ పుష్పం అనేది ప్రకృతిలో పెరిగి పవిత్రమైనటువంటి పుష్పం అండి. ఇది గుండ్రంగా ఉంటూ అన్ని దిశలతోనూ సంబంధం ఉంటుంది అని తెలుసుకున్నాం కదండి మనం. అలా అమ్మ యొక్క శక్తికి పరిమితి లేదు. విశ్వం అంతటా కూడా అమ్మ శక్తి వ్యాపించి ఉంది. ఆమె అంతా చూస్తుంది, అంతా ఉంటుంది. ఇంకా చెవి అనేది శ్రవణేంద్రియం. శబ్ద బ్రహ్మమే పరబ్రహ్మం. దానికి ద్వారము ఈ చెవి అనమాట. మనం ఏం వింటున్నాం ఆ శబ్దం ద్వారానే విద్య, ధర్మం, మంత్రం, జపం, చెడైనా మంచైనా అర్థం చేసుకోగలుగుతున్నాము అంటే, పాటిస్తున్నాము అంటే మనం వినే దాన్ని బట్టే ఉంటుంది. మన ప్రవర్తన, మన ఆలోచన తీరు కూడా అన్నీ మన వినికిడి మీదే ఆధారపడి ఉంటాయి. ఈ కదంబ పుష్పాల పరిమళము స్వచ్ఛమైనదిగా, సౌందర్యంతో నిర్మలతను కలిగి ఉంటుందన్నమాట. అటువంటి పుష్పాలు ఉంటే అమ్మ పవిత్ర శబ్దాన్ని మాత్రమే తనలోనికి చేరనిస్తుంది అని అర్థం. నోరారు పిలిచినప్పుడు ఆ పిలుపును, అలానే మనం ధర్మంగా కోరిన కోరికలను ఆ అమ్మ తప్పకుండా తీరుస్తుంది అని అర్థం అండి. ఇంకా ఈ కదంబ వనములో శ్రీకృష్ణుడు బాల్యంలో శ్రీకృష్ణ లీలలు జరిపాడంట. తర్వాత నామం తాటంక యుగలీభూత తపనోడుపు మండల. అంటే తాటంక అంటే మనకి చెవులకు కమ్ములు,
కమ్మలు అని అర్థం. యుగలీభూత అంటే జంటగా ఉన్నటువంటి లేదా రెండు రూపంలో ఉన్నది. తపన అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు, మండల అంటే మండలములు లేదా వలయాలుగా కలిగి ప్రకాశించుచున్నవి అని అర్థమండి. అంటే అమ్మ సూర్యచంద్రులను తన కర్ణములకు ఆభరణములుగా ధరించి ప్రకాశించుచున్నది అని అర్థమండి. తాటం అంటే తాటి చెట్టు. ఆ తాటి చెట్టు ఆకుల నుండి తయారు చేసినటువంటిదే తాటంకాలు అని అర్థం. వాటిని ఆభరణాలుగా ధరించేవారండి ఆ పూర్వకాలం. అవి ప్రకృతి ఇచ్చినటువంటి అలంకారాలన్నమాట. స్త్రీకి సౌభాగ్యము, శుభ ఫలితాలని కలుగు చేస్తాయని, వాటికి తాటంకాలు కలుగు చేస్తాయని నమ్మకం అండి. తాటి చెట్టును సౌభాగ్యానికి ప్రతీకగా చెప్తారండి. మనం తాటంకాలుగా తాటి ఆకులను చెవులీలుగా పెట్టుకుంటే ఆ అమ్మ తాటంకాలుగా సూర్యచంద్రులని తన చెవులకు అలంకరించుకుందంట. ఇలా తాటంకాల గురించి మనం తెలుసుకోవటం, వాటి మీద ధ్యాస పెట్టడం, ఇవన్నీ కూడా స్త్రీకి సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టేవి అండి. చాలా ప్రదేశాలలో మనం చూస్తూ ఉంటాము, తాటి చెట్టుని దైవంగా కూడా భావిస్తూ ఉంటారు. తాటంకాలుగా ఆ సూర్యుడిని, చంద్రుడిని ధరించిన తల్లి ఆ చెవులతో మనం పాట పాడిన, పూజ చేసిన, మాటలాడిన, ధ్యానం చేసిన, జపం చేసిన, ఇలా మనం ఏది చేసినా కూడా అమ్మ వింటూనే ఉంటారంట. అంతేకాదు, మీరు మనసులో అమ్మను తలుచుకున్నా సరే ఆ పిలుపు అమ్మకి చేరుతుందంట. కంచి కామాక్షి అమ్మను మీరు దర్శనం చేసుకున్నప్పుడు అమ్మ చెవులకు ఉన్న తాటంకాలను తప్పనిసరిగా దర్శించుకోవాలండి. అవి సౌభాగ్యానికి ప్రతీక అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే అక్కడ ఇచ్చిన కుంకుమ కూడా అంతే సౌభాగ్యాన్ని తెచ్చిపెడుతుందండి. ఇంకా అమ్మ ధరించినటువంటి ఈ రెండు తాటంకాలను సూర్య చంద్రులుగా చెప్పుకుంటున్నాం కదండి. సూర్య చంద్రులు ఈ ఇడ పింగళ నాడులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తాయండి. ఈ ఇడ పింగళ నాడులు శరీరంలోని కుడివైపు ఎడంవైపు ఉంటాయండి, ప్రవహిస్తూ ఉంటాయండి. ఆ రెండు నాడులు సమంగా పనిచేసే సమయంలో సుషుమ్న నాడి లోపల కుండలిని శక్తి ప్రవాహము పైకి వెళ్ళే మార్గము ఏర్పడుతుందండి. ఈ రెండు నాడుల శక్తిని తాటంకాలుగా ధరించడము అంటే అమ్మలో ప్రాణశక్తి సమతుల్యంగా ప్రవహిస్తుంది. ప్రాణం, నియంత్రణ ఈ రెండు కూడా ఆ అమ్మేనండి. చూశారు కదండి. ఇదండి ఈ నామం యొక్క పద విభజన అలాగే వివరణ అండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తానండి.